హలో గైస్, వెల్కమ్ టు ఎంబీఆర్ మిస్టిక్స్. సో ఈ వీడియో ఎవరైతే అబ్రాడ్ కానీ ప్యారిస్ కానీ అమెరికా, లండన్ ఎక్కడికి రావాలనుకుంటున్నా ఈ వీడియో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మెయిన్లీ ప్యారిస్ గురించి చెప్తాను. సో ఐఫిల్ టవర్ కనిపిస్తుంది కదా అక్కడ. సో ఈ వీడియోలో మీకు ఇస్మార్ట్ శంకర్ మూవీ గురించి, మిస్టర్ బచ్చన్ మూవీ, టాలీవుడ్ మూవీస్ గురించి రివ్యూస్ నేను ఇవ్వను. సో జస్ట్ మీకు చాలామంది అబ్రాడ్ రావాలనుకుంటున్నారు. ఫస్ట్ అసలు అబ్రాడ్ ఎందుకు రావాలనుకుంటున్నారు? సో ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తుర్రని ఈడకి వచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తుర్రని అందరు అమెరికాకి పోతున్నారు. అమెరికా నుంచి ఇంకా డైరెక్ట్ మూనేనా? ఇట్లా పోతుంటే ఇక వేర్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్ 3. సో అట్లా ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది. సో అట్లా చెప్తాడు హీరో. సో అది కరెక్ట్గా అన్నాడు. సో ఇట్లా నామోషిగా చూస్తున్నారని చెప్పేసి ఏదో ఊరి నుంచి హైదరాబాద్ వస్తారు. సో అమీర్పేట్ సెంటర్లో సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటారు 5,000 10,000కి. సో ఏవో ఒకటి నేర్చుకుని బ్యాక్ డోర్ నుంచి ప్లేస్మెంట్ తెచ్చుకుని 1 year 2 years చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఏదో కంపెనీలో సో తర్వాత అబ్రాడ్కి లోన్ పెట్టుకుని వస్తారు చాలామంది. లేదా మోస్ట్లీ కొంతమంది జెన్యూన్గా మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి ఆన్ సైట్లో సెలెక్ట్ అయ్యి తర్వాత వాళ్ళు దాచుకున్న డబ్బులతో అబ్రాడ్ వస్తారు. లేదా 3వ కేటగిరీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు బాగా డబ్బులు ఉంటాయి. సో జస్ట్ అబ్రాడ్ ఫన్ కోసం వస్తారు. సో మెయిన్లీ పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు కానీ వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి వస్తారు. సో 3 రకాలు ఉంటారు. సో స్వయం కృషితో అబ్రాడ్ వచ్చేవాళ్ళు, ఇట్లా అమీర్పేట్ బ్యాచ్, ఇంకా సినిమా వాళ్ళు బ్యాచ్. సో స్వయం కృషితో వచ్చేవాళ్ళు కష్టం, వాళ్ళు ఎలాగన్నా లోన్ నేను తీసుకున్నాను, సో మా పేరెంట్స్కి ఇట్లా పంపించాలి అని వచ్చేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి నేను మాట్లాడాను, నిజాయితీ వాళ్ళ గురించి. సో ఈ అమీర్పేట్ బ్యాచ్ అయితే ఉంటారో స్క్రాప్ బ్యాచ్ మోస్ట్లీ ఈ మధ్యన ప్యారిస్ వచ్చేస్తున్నారు. సో కనీసం ఫ్రెంచ్ నేర్చుకోకుండా. సో చెప్పాలంటే నాకు కూడా ఫ్రెంచ్ రాదనుకోండి. సో నేను వచ్చిన రీజన్ వేరే. సో అది లాస్ట్లో చెప్తాను. సో 3వది సినిమా వాళ్ళ గురించి వస్తాను. వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాను. సో ఏమి తెలియని వాళ్ళు ఉంటారు చూడండి, కన్సల్టెన్సీ నమ్మి స్క్రాప్ బ్యాచ్. అంటే స్క్రాప్ అనను, ఇగ్నోరెన్స్తో ఉంటారు కదా. సో ఇంకా వాళ్ళు స్క్రాప్ అనడం తప్ప వేరే మార్గం లేదు. సో ఈ బ్యాచ్ అయితే ఉంటారో సో ఇట్లా అబ్రాడ్ వస్తారు. సో పార్ట్ టైం జాబ్స్ ఎత్తుక్కుంటారు. మెయిన్లీ ఫస్ట్ డెలివరీ జాబ్ ఈ మధ్యన చాలామంది చేస్తున్నారు. సో ఇంకోటి రెస్టారెంట్లో వెయిటర్స్గా, లేదా షాప్స్లో. ఇక్కడ ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు ప్యారిస్లో. సో లండన్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ. సో ప్యారిస్లో అంత ఎక్కువ లేరు ఇక్కడ. సో ఇక్కడ ప్యారిస్కి ఎందుకు వస్తున్నారంటే వీసాలు బాగా ఇచ్చేస్తుంది. సో ఈ మధ్యన ఇండియన్కి ఫ్రెంచ్ గవర్నమెంట్కి ఉన్న రిలేషన్షిప్స్ వల్ల వీసాస్ వచ్చాయి ఇప్పుడు వరకు. సో ఈ మధ్యన డిఫికల్టీ అయినాయి వీసాస్ కూడా. సో హలో రెడ్ షర్ట్, నువ్వే. సో వీడియోస్ అన్నీ చూస్తున్నావు కానీ నువ్వు సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. ముందు సబ్స్క్రైబ్ చేయి చెప్తా. సో మా ఫ్రెండ్ అంటున్నాడు బోరింగ్గా ఉన్నాయి వీడియోస్. సో అంతే, నా స్టైల్ అంతే, అలాగే ఉంటుంది మరి. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఇంకా చెప్తాను నా గురించి ఈ వీడియోలో. సో ఇంకేమున్నాయి చెప్పడానికి నా గురించి. సో నేను వచ్చేసి ఎంబీఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్ని. ఆల్రెడీ కాలేజ్లో మీకు కాలేజ్ వీడియోస్ అన్నీ చేశాను. మా కాలేజ్ టూర్ కూడా చేశాను, నేను ఏ కాలేజ్ చదువుతున్నాను అన్నది. సో ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. సో నేను వచ్చేసి ఎంబీఏ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేస్తున్నాను కాలేజ్ ది ప్యారిస్లో. సో కాలేజ్ గురించి కూడా రేటింగ్ అయితే ఇచ్చాను. సో కాలేజ్ ఎలాంటిది అన్నది కాలేజ్ రేటింగ్ చూడండి. సో అసలు ప్యారిస్కి రావాలా వద్దా, వస్తే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయా, లేకపోతే మనమే ప్లేస్మెంట్స్ ఎత్తుక్కోవాలా, లేకపోతే నేను ఎంబీఏ చేస్తే ఇంటర్న్షిప్ ఇస్తారా, లేకపోతే నేను సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తే వాళ్ళే ప్లేస్మెంట్ ఇస్తారా. సో ఇవన్నీ నీకు ఆన్సర్ చేస్తాను ఈ వీడియోలో ఒక్కొక్కటి. సో ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చెప్పాను. సో ఫస్ట్ మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఫస్ట్.
మీకన్నా మంచి ఫ్రెండ్ ఎవరు ఉండరు. మీ హార్ట్ని అడగండి, అసలు మీరు ఇక్కడ ఉండగలరా, నేను ఇక్కడికి వచ్చి ఈ ఎన్విరాన్మెంట్లో మీరు సర్వైవ్ అవ్వగలరా, ఇక్కడ మీకు పార్ట్ టైమ్స్ జాబ్ దొరికితే మీరు చేయగలరా. సో ఫస్ట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ వచ్చేసి సమ్మర్ సీజన్ నడుస్తుంది, ఇప్పుడు బాగానే ఉంది. వింటర్ సీజన్ చాలా చలి ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ నేను లండన్, స్కాట్లాండ్లో నా ఫస్ట్ మాస్టర్స్ అయితే అయ్యింది. నాకైతే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ బాగానే ఉంది. సో నాకైతే తెలుసు ఎట్లా ఉంటుందో. సో అక్కడైతే లండన్లో బాగానే జాబ్స్ దొరుకుతాయి, ఎందుకంటే మీకు ఇంగ్లీష్ కంట్రీ కాబట్టి ఈజీగా ఇచ్చేస్తారు. సో ప్యారిస్లో ఫ్రెంచ్ రావాలి. సో ఫ్రెంచ్ నాకు ఫ్రెంచ్ ఇక్కడికి వచ్చి నేర్చుకుంటా అన్న అంటే ఓకే, నేర్చుకోండి, అంత ఈజీ కాదు ఫ్రెంచ్. సో మాట్లాడుతూ చాలామంది అలా నేర్చుకున్నారు. సో మీకు 1 ఇయర్లో 2 ఇయర్స్లో ఈ ఫ్రెంచ్ ఈజీగా రాదు. మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఇంగ్లీషే 12 ఇయర్స్ మనం నేర్చుకున్నాము, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు. సో అదే మనకు సరిగ్గా రాదు. మీరు ఫ్రెంచ్ వచ్చేసి సంవత్సరంలో 2 సంవత్సరాల్లో నేర్చుకుని 3వ సంవత్సరంలో ప్లేస్మెంట్ కొట్టేస్తా అంటే ఇది కలనే. సో అది జరగదు. సో హోప్స్ పెట్టుకోవద్దు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకున్న ఈ బేసిక్స్తో మీకు ఇక్కడ వర్కౌట్ కాదు. సో ఏదో ఒకటి మేనేజ్ చేయాలంటే ఇంకా లేబర్ జాబ్సే చేయాలి. సో చాలామంది మన తెలుగు వాళ్ళు అలాగే చేస్తున్నారు. సో ఇంకొకటి, సో ఇండియాలో కాలేజెస్ లేవా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు క్యాంపస్ ఫ్రాన్స్లో. సో ఏ కంట్రీలో అని అడుగుతారు, అమెరికాలో కూడా అడుగుతారు సేమ్. ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా వై దిస్ కంట్రీ అని. సో మీ దేశంలో లేవా కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్? ఉన్నాయి కదా, గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఐఐటి, IIIT, NIT, మీత్, గీట్, ఏవేవో ఉన్నాయి కదా ఇన్స్టిట్యూషన్స్. సో మంచి ప్లేస్మెంట్ ఇస్తున్నాయి. మీరు ఎందుకు అబ్రాడ్ వచ్చి ఇక్కడ కష్టపడతారు? ఎంజాయ్ చేయడానికి అమ్మాయిలతో? ఇంకేమున్నాయి, మందు తాగుతారా? ఇంకేముంది అబ్రాడ్ గురించి? లేదా మీ పేరెంట్స్ మంచిగా మీ అబ్బాయి ఇక్కడ ఫారెన్లో ఉండి బాగా డబ్బులు సంపాదిస్తున్నారనా? సో ఇంకా దేనికి? సో ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. అసలు మీరు అబ్రాడ్ ఎందుకు రావాలి? సో వస్తే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇస్తారా కాలేజెస్? సో ఇక్కడ లాంగ్వేజ్ కష్టం. సో ప్యారిస్ గురించి చెప్తున్నా మెయిన్లీ. సో ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అయినా అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అది వేరేగా ఉంటుంది. మనం మాట్లాడే స్కూల్ చిల్లర్ భాషలాగా కాదు. సో ఇట్లా ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ లాగా ఉంటుంది మనం మాట్లాడే ఇంగ్లీష్. వాళ్ళు మాట్లాడేది అదో వేరే లెవెల్ మాట. లండన్ ఇంగ్లీష్, స్కాట్లాండ్ ఇంగ్లీష్ అంటే వేరేగా ఉంటుంది, స్కాటిష్ స్లాంగ్తో మిక్స్ అయిపోయి ఉంటుంది. అమెరికన్ ఇంగ్లీష్ చెప్పనవసరం లేదు. అమెరికా వీసాలు దొరికితే వెళ్ళిపోండి. కానీ అక్కడ జాబ్స్ ఆల్రెడీ మీకు అమెరికా గురించి తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో. సో ఇంకేంటి? సో మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మీకు ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి. మంచిగా అమ్మా నాన్నతో ఉండండి. ఇక్కడ ఇల్లు కొనడం కూడా అంత ఈజీ కాదు. సో నేనేం డిస్కరేజ్ చేయట్లేదు. సో ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. సో చాలామంది ఇక్కడ చేసే జాబ్స్ కూడా మీకు ఫ్యూచర్లో చూపిస్తాను, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు. డెలివరీ జాబ్స్ కానీ, రెస్టారెంట్ జాబ్స్ కానీ. సో ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి తీస్తాను నేను. సో ఇక్కడ మోస్ట్లీ బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో గొడవలు అవుతున్నాయి. సో ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకా జాబ్స్ కూడా లేవు, సమ్మర్ సీజన్ అయిపోతుంది, వింటర్ అవుతుంది, బయటకు ఎవరు రారు. మోస్ట్లీ అందరూ ఈ మధ్యన ఊబర్ ఫుడ్స్ కానీ, హంగ్రీ పాండా, సో ఇవన్నీ ఇక్కడ ఆన్లైన్. సో మనకి స్విగ్గీ, జొమాటో ఎట్లాగో వాళ్ళకి ఇలా ఉంటాయన్నమాట. సో అట్లా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు. సో ఇంకా చాలామంది, కొంతమంది పేరెంట్స్ నాకు ఇంట్లో పెళ్లి చేసేస్తున్నారని చెప్పి అబ్రాడ్ వచ్చేస్తారు. సో చాలామంది అమ్మాయిలు ఉన్నారు మోస్ట్లీ అట్లా. ఇంకేం చాలామంది అబ్రాడ్ ఎందుకు రావాలనుకుంటున్నారు? మీరెందుకు రావాలనుకుంటున్నారు? యా, ఈ క్వశ్చన్ మీరు మళ్ళీ వేసుకోండి. సో ఆల్రెడీ వీసా గురించి నేను ఒక్క ముక్క కూడా చెప్పాను, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో అంతా చెప్పేశాను. సో అవే ప్రాసెస్, లిటిల్ తేడా ఉంటుంది అంతే. సో కన్సల్టెన్సీ వాళ్ళు చేసేస్తారు వెళ్తే. సో మీ హార్ట్కి మీరు అడగండి అబ్రాడ్ ఎందుకు రావాలనుకుంటున్నారు. చాలామంది అబ్రాడ్ అంటే మంచి సీనరీ, మంచి అమ్మాయిలు, మంచి పార్టీ చేసుకోవచ్చు, లేదా మన సినిమా వాళ్ళు చూపిస్తారు కదా టాలీవుడ్లో, ఓపెన్ చేస్తే ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్, పెద్ద ఐఫిల్ టవర్, మంచి పాట,
నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులలా తొక్కకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎనగ కన్నే చిందే నేసెగలు. సో అలా పాటలు ఉంటాయి కదా. సో ఐఫిల్ టవర్ అనగానే మీకు పాట గుర్తుకొస్తుంది, ప్యారిస్. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. సో ఇలా అమ్మాయిని చూస్తూ మనం అసలు సినిమాలో చూపించినట్టు అసలు బయట జరగదు, అంత రొమాంటిక్గా ఉండదు ఫస్ట్ ప్యారిస్. సో ఇండియన్స్ని అసలు వీళ్ళు దేకని కూడా దేకరు, ఫారినర్స్ ముందే చెప్తున్నా. సో ఇక్కడికి వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అది తప్పు, మీరు చేయలేరు, ఇంపాసిబుల్. సో కావాలంటే అబ్రాడ్ వచ్చిన వాళ్ళందరిని అడగండి. సో చాలామంది అదేదో తక్కువలో జరుగుతుంది, ఫారినర్స్ ఇండియన్స్కి మ్యాచింగ్ అనేది తక్కువ. సో మీరే ఆలోచించండి, మన ఇండియన్ అమ్మాయిల్ని అబ్రాడ్ ఫారినర్స్ వస్తారు కదా చదువుకోవడానికి, వాళ్ళని ప్రేమిస్తారా? మన ఇండియన్ అమ్మాయిలు ప్రేమించారు కదా, ఎందుకంటే సో సపోజ్ హైదరాబాద్లో ఉన్నారు, ఎవరో ఫారినర్స్ వచ్చారు బయట నుంచి, సో అమెరికా నుంచో లేకపోతే రష్యా నుంచో వచ్చారు చదువుకోవడానికి ఇక్కడ పిహెచ్డి చేయడానికో. సో ఆ ఫారినర్స్ వెళ్ళి ఇండియన్ అమ్మాయిలని ప్రపోజ్ చేస్తే మన తెలుగు అమ్మాయిలు అస్సలు ఫారినర్స్ని చూడరు. సో అట్లా చాలా తక్కువ జరుగుతుంది. సో ఈ కాలంలో మోడర్న్ పిల్లలు అనుకోండి చాలా ఫాస్ట్, అది వేరే. సో తెలుగు వాళ్ళ ట్రెడిషన్స్ గురించి చెప్తున్నాను. సో మనోల్డే అలా. మరి ఇక్కడున్న ప్యారిస్ అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిని ఎందుకు లవ్ చేయాలి అది ఆలోచించండి. సో అది పాయింట్ 1. సో ఇంకా ప్యారిస్ అనగానే ఇంకో పాట గుర్తుకొస్తుంది మీకు, జీన్ సినిమాలోదే. సో మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ పాట. ఈ పాటనే మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఐఫిల్ టవర్ సో 7 వండర్స్ చూపిస్తారు అన్నమాట ఆ సినిమాలో. సో మన దగ్గర ఐఫిల్ టవర్ దగ్గరికి వచ్చేటప్పటికి పాట ఉంటుంది. సో ఈ లిరిక్స్ ఉంటాయి. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక వల్లెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురు ఎవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అర్చన ఉండ నీవేనా అతిశయం, ఆగిరులు ఏతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. ఓ 16 ప్రయాణ పర్వంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం. ఓ సో ఈ పాట అందరికీ తెలిసే ఉంటుంది, 1990 కిడ్స్కి మోస్ట్లీ. జీన్ సినిమా ఎంత ఫేమస్ అప్పట్లో. సో ఇప్పుడు మనం జీన్స్ మూవీ గురించి రివ్యూ ఏమి ఇవ్వట్లేదు. సో అట్లా జస్ట్ పాట పాడాను. సో నేను అంత బాగా పాడకపోవచ్చు. సో పాట నచ్చితే ఒక లైక్ వేయండి. సో ఇంకేం చెప్పాలి, కొంచెం జలుబు చేసింది, బయట తిరుగుతున్నా కదా ఈ మధ్యన. సో బయటే పడుకున్నాను. సో ఇది రియాలిటీ. సో మనీ లేకపోతే మీ బతుకు రోడ్డు మీదే. ఓపెన్ చేస్తే ప్యారిస్లో మీరు ఊహించుకోండి, ఎప్పుడన్నా బయట రోడ్డు మీద పడుకుంటారా అని. ఎప్పుడన్నా రోడ్డు మీద పడుకోవాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటి, మీరు డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటి, సో ఇక్కడ జాబ్స్ లేకపోతే పరిస్థితి ఏంటి, మీరు ఎట్లా సర్వైవ్ అవ్వాలి. సో అందుకే ఇక్కడ గవర్నమెంట్ ముందే మీ బ్యాంక్లో 20 lakhs చూపించాలి అని అడుగుతుంది. సో మీరేం చేస్తారు, బయట డబ్బులు ఇచ్చేసి ఏదో విధంగా లోన్ లెటర్ తీసేసుకుని లేదా ఎవరితోనో డబ్బులు వేయించేసుకుని వీసా అయ్యే వరకు ఉంచి వీసా అయిన తర్వాత తీసేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా, సో జాబ్ దొరకపోతే ఎట్లా. సో ఓకే, జాబ్ దొరికితే వెల్ అండ్ గుడ్, కష్టపడి సంపాదించేసి. సో కష్టాల గురించి చెప్పను, ఏది కష్టం లేకపోతే రాదు. సో నేను కష్టపడ్డా, నేను అందుకు ఈ పొజిషన్లో ఉన్నా, చాలామంది చెప్తూ ఉంటున్నారు ఇక్కడ. సో ఎగ్జాంపుల్, నేను వచ్చి 10 ఏళ్ళు అయింది, బాగా ఫ్రెంచ్ నేర్చుకున్నాను. సో నేర్చుకో, గుడ్, వెల్ అండ్ గుడ్. సో అది నా మీద ఎందుకు రుద్దుతున్నావు. సో నాకుండే ప్లాన్స్ నాకు ఉంటాయి, సో షేర్ చేసుకోవాలనే రూల్ లేదు కదా. సో అలా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా.
సో చాలామంది ఇట్లా చెప్తూ ఉంటారు అన్నమాట. సో లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకో, ఫ్రెంచ్ నేర్చుకో. సో వాళ్ళు మంచిగా చెప్తున్నారు, పాజిటివ్గా తీసుకోండి. సో మీరు మాత్రం వర్స్ట్ అండ్ వర్స్ట్ ప్రిపేర్ అయ్యి రావాలి అబ్రాడ్ వస్తే, ఎంజాయ్ చేయడం కాదు ఇక్కడ. సో పుష్ప తగ్గేదేలే అంటారా, ఇక్కడికి వస్తే అంతా తగ్గుతారు, వెయిట్ అవన్నీ తగ్గుతారు, హెడ్ వెయిట్, మీ బాడీ వెయిట్ అన్నీ తగ్గుతారు. సో అంత ఈజీ కాదు, ఫస్టే చెప్పేసా. సో నా లైఫ్ కూడా మీకు చూశాను, నేను రోడ్డు మీద ఎక్కడ పడుకున్నాను అవన్నీ వీడియోస్ చేశాను. సో 4-5 వీడియోస్ ఉన్నాయి వాటి గురించే. సో ఇంకేం చెప్పాలి అబ్రాడ్ గురించి. సెక్యూరిటీ. సో ఇక్కడ సెక్యూరిటీ గురించి కూడా చెప్పాను ఆల్మోస్ట్ ఆ వీడియోస్లో. ఏదైనా ఐఫోన్ పోయిందా, లేకపోతే మీకు ఇంకా ఏదన్నా పోయినా కానీ మీకు ఇక్కడ కష్టమే. పోలీసులు మీకు అసలు సపోర్ట్ చేయరు, మీ వస్తువు ఏది పోయినా కానీ. సో మీ ప్రాణం పోయినా కానీ ఆశ్చర్యం లేదు. అమెరికాలో సైకోగాళ్ళు కాల్ చేస్తున్నారంటగా స్టూడెంట్స్ని. ప్యారిస్లో కూడా అంటే బాగా దొంగతనాలు జరుగుతాయి ఇక్కడ, అది చెప్పడం మర్చిపోయాయి. ప్యారిస్ అన్సేఫ్. ఎడ్యుకేషన్కి అయితే పర్వాలేదు, కానీ ఉంటాకి చాలా అన్సేఫ్. ఎందుకంటే ఇక్కడ కిడ్నాప్ జరుగుతాయి, డ్రగ్స్ ఉంటాయి. ఇక్కడ అసలే మనోళ్ళు ఉంటారు కదా. సో నేను ఏ కలర్ వేసుకున్నా, సో ఆఫ్రికన్స్ అంటున్నా వాళ్ళని. సో వాళ్ళ కలర్ గురించి నేను మాట్లాడట్లేదు. సో అంటే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఆఫ్రికన్స్ వాళ్ళు ఉంటారు, రెఫ్యూజీస్ అయ్యి వచ్చేస్తారు వాళ్ళు. సో ఆ పోలీసులు కూడా వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే పోలీసులతో లింక్స్ ఉంటాయి వాళ్ళకి. ఎవరైతే ఆఫ్రికన్స్ రెఫ్యూజీస్ వచ్చేస్తారో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తారో, సో వాళ్ళంతా కఠినమైన టెర్రరిస్టుల్లాగా ఉంటారు. పోలీసులు కూడా వాళ్ళు ఏం చేయలేరు ప్యారిస్లో. సో అందుకే మీకు చెప్తున్నా, అబ్రాడ్ వచ్చే ముందు ఆలోచించుకుని రండి. మీకు ఏ వస్తువు పోయినా కానీ, మీకు ఇండియాలో అయితే మంచి రికమెండేషన్, ఇట్లా మా నాన్న లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కానిస్టేబుల్ అట్లా దొరకదు ఇక్కడ. అవన్నీ మర్చిపోండి. ఇంకోటి, ఇక్కడ మీకు హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా చాలా కష్టమే ప్యారిస్లో. సో చాలామంది ఇండియన్స్ అడగండి, కావాలంటే వాళ్ళు చెప్తారు. డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం కష్టం ఇక్కడ. అదే లండన్లో మంచిగా మీకు దొరుకుతుంది. మీ దగ్గరున్న జీపీలో రిజిస్టర్ చేసుకుంటే మీ అది నెంబర్ ఉంటుంది కదా. సో ఇక్కడ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటారు దాన్ని. మీ దగ్గర ఉన్న జీపీలో రిజిస్టర్ చేసుకోవాలి. యూకేలో అయితే ఇన్సూరెన్స్ కడితే మొత్తం మీకు ఫ్రీయే, మెడిసిన్స్ అవన్నీ. సో ఇక్కడ మెడిసిన్స్ కొనాల్సి వస్తుంది. సో యూకేలో మీకు ఫ్రీయే. సో కంపేర్ టు యూకే, ప్యారిస్ అంటే యూకే బెస్ట్. సో నేను వెళ్ళినప్పుడైతే బాగుండేది, 2020 అట్లా కోవిడ్ టైంలో వెళ్ళాను. సో అప్పుడు సిచ్యువేషన్ వేరే ఉంది. సో ఇప్పుడు అన్నీ బాగానే ఇంప్రూవ్ అయినాయి సో అనుకుంటున్నాను. సో ఎవరైనా లండన్లో ఉంటే మీరు కింద కమెంట్ చేయండి. సో మా తమ్ముడు కూడా అక్కడ డామినోస్ జాబ్ చేస్తున్నాడు, డెలివరీ జాబ్, లండన్లో ఉంటున్నాడు. సో ఇంకేమున్నాయి అబ్రాడ్ గురించి డిస్కస్ చేయాల్సినవి. సో ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను. సో ఇక్కడ పోలీసులతో సెక్యూరిటీ అన్సేఫ్. సో అందుకే ఇక్కడ 3 కీస్ వేసాను, చూశారు కదా లాస్ట్ మీరు నా ఇంటికి. అందుకే నేను 3 కీస్ వేస్తాను. ఆ వీడియో బ్లాగ్లో కూడా మీకు చూసే ఉంటారు. సో అంత సేఫ్ కాదు ప్యారిస్. సో అమ్మాయిలకి అస్సలు సేఫ్ కాదు. అందరు సైకోగాళ్ళు ఉంటారు ఇక్కడ, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు, సైకోపాత్ గాళ్ళు. సో పోలీసులు కూడా ఏం చేయలేరు వెళ్ళి. సో అందుకే ఫ్రెంచ్ గవర్నమెంట్ ఎక్కువ రెఫ్యూజీస్ని యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళకి ఇక్కడ లేబర్ కావాలి. సో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు, పాపులేషన్ కూడా తక్కువే. సో వీళ్ళ వల్లనే పాపులేషన్ పెరిగిపోయింది ఈ మధ్యన. సో ఇవి మాట ప్యారిస్ విశేషాలు. సో ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో గణేష్ టెంపుల్ ఉంది, ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఇంకా శివ టెంపుల్ ఉంది, లక్ష్మీ టెంపుల్ ఉంది, గురుద్వార్ ఉంది, మాస్క్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అంత ఫిట్గా ఉన్న వాళ్ళే ప్యారిస్కి రండి. సో ఎవరైతే హెల్త్ బాగాలేదో వాళ్ళు యూకే వెళ్ళడం బెస్ట్. అక్కడ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నాను. సో ఎడ్యుకేషన్ విషయంలో కానీ మీకు యూకేకి సపోర్ట్ చేస్తున్నాను అని కాదు, కానీ అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కదా యూకే. సో మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. సో ప్యారిస్లో కూడా దొరుకుతాయి, దొరకట్లేదు అనట్లేదు. నేను ప్యారిస్లో ఉంటున్నాను కాబట్టి చెప్తున్నాను ఫ్యాక్ట్స్. సో మీకు చూపిస్తాను కూడా కావాలంటే వ్లాగ్ చేసి. సో మీరు ఊహించుకుని రావద్దు, మంచి అబ్రాడ్ అంటే మంచి సెటిల్ అయిపోవచ్చు,
జాబ్ దొరికితే. కానీ ఆ జాబ్ దొరకడానికి ఎంత కష్టపడాలి, ఒకవేళ వస్తే మనం నిలబెట్టుకోగలమా? సో చాలామంది ప్యాంపర్డ్ కిడ్స్ ఉంటారు కదా, డైపర్ బేబీస్. సో మంచిగా వాళ్ళు ఇంట్లో మంచిగా అన్నీ అందిస్తారు, ఇక్కడికి వచ్చి వండుకోవాలంటే కష్టమే. సో అమ్మాయిలకి మెయిన్లీ వంట నేర్చుకుని రండి, ఇండియాకి వచ్చే ముందు వంట ఫ్రెంచ్ ఈ రెండు నేర్చుకుని రండి. అబ్బాయిలు కూడా అంతే. సో మంచిగా హాయిగా మమ్మీ ఇద్దే అద్దే అని మంచి సినిమా వస్తుంది, మంచిగా కూర్చుంటూ అబ్బా ఆ టీవీ ఆన్ చేయి ఆ ఛానల్ అంటాం. ఇక్కడ చూడండి అన్నీ మీ కాళ్ళ కిందకి రావు, మీ వెనకాల మీకు ముడ్డి కూడా మీ మమ్మీయే కడుగుతుంది. ఇండియాలో చెప్పాలంటే ఇక్కడ అన్నీ మనమే కడుక్కోవాలి, మనమే తినాలి. సో వండుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలి, పార్ట్ టైం జాబ్ చేయాలి, ఇన్ని ఉంటాయి ఒక స్టూడెంట్కి. అందులో అవి కాకుండా మనకి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, వీళ్ళతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ కష్టాలే, వీటిని అన్నీ ఎంజాయ్ అనుకుని మన లైఫ్ని ఈజీగా గడిపేస్తున్నాం అబ్రాడ్లో అంతే. సో అది మాట. ఇంకేమన్నా విశేషాలు ఉంటే చెప్తాను. యా, ఇంకొకటి మా పాయింట్ మర్చిపోయా, జాబ్స్ గురించి మెయిన్లీ. సో అదే మనం చెప్తున్నాం కదా, ఇండియాలో మనం రాజాలాగా బతికి ఇక్కడికి వచ్చి మనం బాత్రూమ్లు కడిగి, సో వాళ్ళు పైసలు కూడా ఇయ్యరు. సో లండన్లో నాకు జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తున్నా. సో 4 రోజులు 3 రోజులు పని చేయించుకుని ట్రైలే. సో ఇక్కడ నీకు సెట్ కావట్లేదు, సో నువ్వు వెళ్ళిపో అని అంటారు, లేదా మాకు ఇక్కడ పని లేదని పంపించేస్తారు. 4 రోజులు చేయించుకుని పైసలు కూడా ఇవ్వలేని దొంగన డాష్ గాళ్ళు ఉన్నారు అక్కడ లండన్లో. మోస్ట్లీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు, ఇండియన్స్ కూడా ఆడుకుని వదిలేస్తారు, చెప్పలేము. సో ఇక్కడికి రాగానే వాళ్ళు ఇండియాలో పుట్టలేనట్టు, లేకపోతే ఇక్కడే పెరిగినట్టు బిల్డప్లు ఇస్తారు కొంతమంది. సో ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి చెప్తున్నా, అందరి గురించి కాదు. సో చాలామంది ఉంటారు ఎన్ఆర్ఐలు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఎవరైతే రెస్టారెంట్లో ఓనర్స్ ఉంటారో బిల్డప్లు ఇస్తారు, బిజినెస్ పెట్టుతారో, మెయిన్లీ ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి చెప్తున్నాను ఇది. సో వాళ్ళ పిల్లలు అయితే ఉంటారు, ఇంకా చెప్పలేం. అదే తెలుగు వాళ్ళు అనుకో, తెలుగు వాళ్ళు అసలు ఉండరు మోస్ట్లీ ప్యారిస్లో, చాలా తక్కువ. సో అమెరికాలో ఎలా మాట్లాడతారంటే వాళ్ళకి తెలుగు వచ్చినా కానీ అదే మంచి హక్కు ఉంటారు కదా, అసలు ఎందుకు వచ్చానంటే మనము అమెరికాకి ప్యారిస్లో మనం తెలుసుకోవడానికి అలా ఉంటుంది మాట. ఇంగ్లీష్ అర్థమైందా మీ అందరికీ? సో చాలా కూల్గా చెప్తున్నాం కదా. సో అలా ఉంటుంది మాట మన తెలుగు వాళ్ళు. తెలుగు వచ్చినా కానీ ఇట్లాగే మాట్లాడతారు. సో కొంతమంది అలా బిల్డప్ ఇస్తూ ఉంటారు అమెరికాలో. సో మీరు ఒకటే చెప్తున్నా, సిగ్గు, లజ్జ, మానం, శరం అవన్నీ వదిలేసేయండి అబ్రాడ్ రావాలంటే. మోస్ట్లీ చెప్పే కదా, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నా. ఎవరైతే డబ్బులు లేని వాళ్ళ గురించి, డబ్బులు ఉండవు కానీ అబ్రాడ్లో చదువుకోవాలనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా అనమాట. సో కొంతమంది డబ్బులు ఉన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ పంపించరు. సో అలా ఉంటుంది పరిస్థితి. సో ఎవరికైతే డబ్బులు లేవో వాళ్ళ గురించి చెప్తున్నా, అవన్నీ మర్చిపోండి. మీరు ఇండియాలో బాగానే బతికారేమో, సో మిడిల్ క్లాస్ వాళ్ళు మెయిన్లీ. సో ఇక్కడికి వచ్చి మీరు ఏది పడితే అది ఎత్తాల్సి వస్తుంది, ముందే చెప్తున్నా. నేనైతే కేర్ జాబ్ చేశా, సో దాని గురించి చెప్తా లండన్లో. సో అది ఎలా ఉంటుందంటే స్నానం చేయించాలి లిటరల్లీ. మీ ముందే ఇది పాస్ చేస్తారన్నమాట. అది మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది ఆ స్టూల్ అంతా. సో వెనకాల ముడ్డి కడగాల్సి వస్తుంది, లేదా ఇంజక్షన్లు మార్చాల్సి వస్తుంది, లేకపోతే మీ షర్ట్ మీద వామిటింగ్ చేసేయచ్చు ఒక్కొక్కసారి మీ పేషెంట్స్ కానీ క్లయింట్ కానీ. సో వాళ్ళకి మంచిగా 15 పౌండ్స్ ఇస్తారు అవర్లీ. సో శాలరీ బాగానే ఉంటుంది, వర్క్ మాత్రం ఘోరంగా ఉంటుంది. సో ఇంకా ఏమైనా జరగచ్చు. ఒకరోజు ఏమైందంటే ఒకడు వామిటింగ్ చేసి మొత్తం ఇదంతా మ్యాట్ మీద వేసేసాడు స్టూల్ అంతా. సో నేను వెళ్ళగానే మొత్తం డోర్ లాక్ వేసి ఉంది, లాక్ నేనే ఓపెన్ చేయాలి. సో హాస్పిటల్ కాల్ చేశాను, సో ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చారు. సో అదంతా క్లీన్ చేశాను బాత్రూము. సో ముడ్డి కడిగాను, రెస్టారెంట్లో జాబులు ఎత్తాను, డ్రైనేజ్ మొత్తం కరిగి జలుబు చేసింది, మహేష్ బాబు స్టైల్ కాదు.
సో అన్ని జాబులు చేశాను లండన్లో, చేయలేదంటూ లేదు. సో అట్లా ఉంటుంది పరిస్థితి. ప్యారిస్లో కూడా అంతే పరిస్థితి. సో అన్ని కష్టాలు పడ్డాను నేను. సో ఇట్లా వీడియో చేస్తున్నానంటే ఉట్టిగా చేయట్లేదు. సో అందుకే మీరు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రండి. సో ఎవరికైతే డబ్బులు లేవో, డబ్బులు ఉన్న వాళ్ళకి ఓకే ఫైన్, వాళ్ళ గురించి ఏం చెప్పని అవసరం లేదు. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే అకామిడేషన్ గురించి. సో ప్యారిస్లో ఏంటంటే స్టూడెంట్స్ని చీటింగ్ చేస్తున్నారు. సో ఏజెన్సీ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సో వాళ్ళు చూపించేది ఒకటి హౌస్ వీడియోలో మీకు వాట్సాప్లో, అక్కడికి వెళ్ళి చూస్తే అది వేరేలా ఉంటుంది. ట్యాపులు పని చేయవు, హాట్ వాటర్ రాదు, సో డోర్లు ఏమో ఇడుగుంటాయి, దోమలు ఉంటాయి, ఇంకా బెడ్ బగ్స్ ఉంటాయి ప్యారిస్లో. అవి కుట్టినాయి అంటే ఇంకా అంతే మీ పరిస్థితి. సో అడగండి మా ఫ్రెండ్స్ని కావాలంటే. సో మా ఫ్రెండ్స్ కూడా మీకు చెప్తారు. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంటర్వ్యూ చేస్తాను అందరినీ. సో నాకు జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తాను. సో ఫైర్ యాక్సిడెంట్ అయితే అయ్యింది కదా పాత ఇల్లులో. ఇప్పుడు నేను ఉంటుంది వేరే హౌస్లో అన్నమాట. వాళ్ళేమో పెయింటింగ్కి 50,000 కట్టమన్నారు, 500 euros. ఇంకా నేను కట్టిన 500 euros రెంట్ కూడా ఇవ్వలేదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమైనా ఫైర్ అయినా కానీ మీరే రెస్పాన్సిబుల్. అందుకే నన్ను అడిగేది, మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న వస్తువులకి ఏవైనా ఖరీదైనవి కానీ, లేదా మీరు ఇంట్లో దిగితే మీ పేరు మీద ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఏదైనా తీసుకోండి, ఇల్లులో దిగినట్టు కానీ హౌస్ ఇన్సూరెన్స్. లేకపోతే చాలా కష్టమైపోద్ది. సో ఏజెన్సీ వాళ్ళు చాలా మోసం చేస్తారు, దయచేసి వాళ్ళు నమ్మొద్దు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. నేను రియల్ ఏజెన్సీకి ఫేక్ ఏజెన్సీకి తేడా చెప్తాను. ఫేక్ ఏజెన్సీ ఏంటంటే మీకు వీడియో వేరేది పంపిస్తుంది మీకు హౌస్ కావాలంటే. అర్థమైందా? అక్కడికి వెళ్ళి చూస్తే హౌస్ ఉండదు. ఒకవేళ హౌస్ ఉన్నా కానీ ఆ హౌస్ మీరు అనుకున్నట్టు ఉండదు. సో ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే బాగా డబ్బులు దొబ్బేస్తారు. సపోజ్ నాకు జరిగిన ఇన్సిడెంట్ అది. వాళ్ళు నా రెంట్ కూడా బ్యాక్కి ఇవ్వలేదు, 500 euros. నేను ఉన్నది 5 days మాట. ఆ 5 daysలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. సో ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పారు, డబ్బులు కట్టమన్నారు. నా పాస్పోర్ట్ లాగేసుకున్నారు. సో నా పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. సో ఏం చెప్పమంటాను. సో డబ్బులు కట్టి పాస్పోర్ట్ ఇస్తా అన్నారు, తీసుకున్నా. సో ఒక ఏం చెప్పాను, మన తెలుగు వాళ్ళు ఇట్లా ఉన్నారు, రౌడీలాగా ఉన్నారు. వచ్చేసి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయితే మాకెందుకు అన్నాడు. నాకు సైనసిస్ ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి అడ్మిట్ అయ్యాను. సో ఎవరిని పట్టించుకోరు ఇక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలనగా నేను చేస్తాను, ఎందుకంటే స్టూడెంట్ కష్టాలు నాకు తెలుసు. సో మోసం మాత్రం చేయను అందరిలాగా. సో ఇది మాట హౌసింగ్ గురించి. సో అందుకే ప్యారిస్ వచ్చే ముందు ఇవన్నీ ఆలోచించుకోండి. ఇంకా హెల్త్ గురించి కూడా మీకు నా లాస్ట్ వీడియోలో చూసుంటారు, నాకు ఏమైంది, ఎలా అడ్మిట్ అయ్యానని. సో ఎమర్జెన్సీ కాబట్టి వాళ్ళే అడ్మిట్ చేశారు, నేను బిల్ కూడా పే చేయలేదు. అది ఎమర్జెన్సీ కాకపోయి ఉంటే డాక్టర్ దొరకడం చాలా కష్టం ప్యారిస్లో. ఇది ట్రూత్. నేను ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్తే ఎక్కువ అయిపోతుంది. సో అదే మీరు జాబ్ చేస్తే మీకు అది కార్డు ఉండాలి, విట్టల్ కార్డ్ అని. సో అది ఇన్సూరెన్స్తో అది అప్లై చేయాలి ఇక్కడ మీరు. సో అది ఉంటే మీ ఎవరైతే కంపెనీ పని చేస్తుందో వాళ్ళే పే చేస్తుంది రిమైనింగ్ అమౌంట్ కూడా. ఒకవేళ మీరు పని చేయకపోతే 50% మీరు పే చేయాలి. సో స్టూడెంట్స్కి మెయిన్లీ చెప్తున్నాను. సో చాలా ఆలోచించండి. హెల్త్ వైజ్ కూడా మీకు ప్యారిస్ మేబీ అంతా నాకేం అనిపించలేదు. సో చాలామంది కూడా ఇదే చెప్పారు, ఇక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం కష్టమని. సో అదే మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను. యూకేలో అయితే మీకు డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న జీపీలో రిజిస్టర్ చేసేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఇన్సూరెన్స్ మీరు చూపిస్తే వాళ్ళే రిజిస్టర్ చేసేస్తారు. సో ఇక్కడ ప్యారిస్లో హెల్త్ సెక్టర్ కూడా అంత కష్టంగానే ఉంటుంది. సో ఆలోచించుకోండి. హెల్త్ వైజ్ కూడా మేబీ మీ ఇష్టం అది. సో డిపెండ్స్ అపాన్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను హెల్త్ గురించి ప్యారిస్లో ఎలా ఉంది. సో ఇంకోటి ఏంటంటే మంచి ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయండి, మన తెలుగు వాళ్ళు కానీ ఎవరితో ఉన్నా కానీ. ఎందుకంటే మీకు ఏమన్నా అయితే వాళ్ళు చూసుకునేటట్టు ఉండాలి. సో నాకైతే యూకేలో దొరికారు ఫ్రెండ్స్, మోనికా, సాయి కృష్ణ.
సో వాళ్ళు నన్ను చాలా ఒక ఫ్యామిలీ రిలేటివ్ లాగా చూసుకున్నారు. సో ఏమైనా మెడిసిన్స్ తెచ్చిచ్చారు. సో నన్ను భయ్యా భయ్యా అని పిలిచేవాళ్ళు. సో అట్లాంటి మంచి ఫ్రెండ్స్ని ఎత్తుక్కోండి. సో ఒంటరిగా బతకడం కష్టమే, ఎందుకంటే మీకు ఏమొచ్చినా కానీ ఎవరు పట్టించుకోరు. మనకు మోస్ట్లీ ఎమోషనల్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటే. సో మన ఇండియన్స్కి చాలా ఎమోషనల్ సపోర్ట్ కావాలి. సో ఎవరికైనా అది అవసరమే మనుషులకి. సో బెస్ట్ ఫ్రెండ్స్ని ఎత్తుక్కోండి ప్యారిస్లో. మన తెలుగు వాళ్ళతో ఉండండి. సో అలా మోస్ట్లీ మీరు షాప్స్కి వెళ్తూ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడండి, వాళ్ళు ఫ్రెంచ్లో మాట్లాడతారు. సో అలా మీరు ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. సో మోస్ట్లీ మీరు ప్యారిస్కి రావచ్చా రాకూడదా అంటే మీరు అంత వీడియోని చూసే ఉంటారు ఇక్కడి వరకు. సో మీ ఇష్టం అది. సో ప్యారిస్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. సో పాజిటివ్నెస్ చెప్పాను, నెగిటివ్స్ చెప్పాను. సో ఇంకా మీ ఇష్టం అది. ఇంకా అన్ని కంట్రీస్ కూడా అంతే, సేమ్ న్యూజిలాండ్. సో అన్ని ఇంగ్లీష్ కంట్రీస్ కాబట్టి ఓకే. యూరోప్ మొత్తం ఏదైనా లాంగ్వేజ్ రావాలి. సో ఈ మాల్టా ఇవన్నీ చిన్న కంట్రీస్ ఉన్నాయి. ఆ పోర్చుగల్ ఈ మధ్య వీసా దొరకడం చాలా కష్టమైపోయింది. సో ఇటలీ అంటే ఇటలీ లాంగ్వేజ్ రావాలి. యూరోప్ ఎక్కడికి వెళ్ళినా యూరోప్ లాంగ్వేజ్ రావాల్సిందే. ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడరు. సో మేబీ నెదర్లాండ్స్, పోర్చుగల్, సో ఏవైతే టూరిస్ట్ కంట్రీలోనే మాట్లాడతాయి. సో ప్యారిస్లో ఎవరికి ఇంగ్లీష్ అసలు మాట్లాడరు, వాళ్ళకి వచ్చినా మాట్లాడారు. ఇక్కడ మీరు గమనించాల్సింది. సో నాకు చాలా కోపం వచ్చింది. సో అలా ఒకరోజు షాప్కి వెళ్ళాను. సో ఆమెకి ఇంగ్లీష్ వచ్చు, అయినా ఫ్రెంచ్లోనే మాట్లాడుతుంది. సో వాళ్ళ కస్టమ్స్ అట్లా ఉన్నాయి, మనం ఏం చేయలేము. వాళ్ళని తిట్టలేము, ఇంకేం అనలేము. సో అందుకే నేను చెప్తున్నాను. సో ఏదైనా ఇంగ్లీష్ కంట్రీ చూజ్ చేసుకోండి. సో మీరు తోపు లేదా మీకు ఆప్షన్ లేనట్టయితే ఇంకా యూరోప్నే చూజ్ చేసుకోండి. ప్యారిస్ గురించి అయితే చెప్పాను. సో ప్యారిస్లో మీకు మంచిగా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఉండిపోవడానికి, సెటిల్ అయిపోవడానికి. సో భాష కూడా నేర్చుకోవచ్చు, 10 ఏళ్ళు ఉంటే అదే వస్తుంది. సో ఇంకేమున్నాయి ప్యారిస్ గురించి చెప్పడానికి. సో వీసా సిస్టమ్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో మళ్ళీ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఇక్కడ 2 years వీసా, స్టూడెంట్ వీసా మీద వస్తే మీరు ఇట్లా 2 years ఎక్స్టెండ్ చేయొచ్చు. తర్వాత మీకు ఏదైనా జాబ్ దొరికితే దానికి మీరు 4 years వీసాకి అప్లై చేయొచ్చు. ఆ తర్వాత 10 years రెసిడెంట్ కార్డ్ అప్లై చేయొచ్చు. తర్వాత పాస్పోర్ట్ అప్లై చేయొచ్చు. పాస్పోర్ట్కి B2 లాంగ్వేజ్ కావాలి, రెసిడెంట్ కార్డ్కి A2 లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో అప్పుడే మీరు 10 years రెసిడెంట్ కార్డ్ అప్లై చేయగలరు. సో రెసిడెంట్ కార్డ్ అనేది పర్మనెంట్ సిటిజన్షిప్ లాంటిదే, కానీ పాస్పోర్ట్ వస్తే ఇక్కడ ఫ్రెంచ్ నేషనాలిటీ వచ్చినట్టు. సో అన్ని యూరోప్ కంట్రీస్లో కూడా ఇదేమాట. ఇంత షార్ట్కట్లో చెప్పేశాను. సో ఇక్కడ పాస్పోర్ట్ టాలెంట్ వీసా అని ఉంటుంది. మీకు అట్లా టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి, వర్కింగ్ వీసా అని. సో మీరు ఎప్పుడైతే స్టడీస్ కంప్లీట్ చేస్తారో దాన్ని పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారు, సేమ్ యూకే లాగే. సో పోలాండ్లో కూడా అంతే, ఇంకా ప్యారిస్లో అంతే, ఇటలీలో కూడా అంతే. సేమ్ ఇట్లా పోస్ట్ స్టడీ వర్క్ వీసాస్ ఇస్తున్నాయి అన్ని యూరోప్ కంట్రీస్ అన్నీ. సో మోస్ట్లీ అంతా కవర్ చేసాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా కవర్ చేయలేదంటే కింద టెక్స్ట్ చేయండి, మళ్ళీ ఇంకో వీడియో చేయండి. సో వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అబ్రాడ్ రావాలంటే 100 సార్లు ఆలోచించండి. సో పేపర్ మీద రాయండి పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి. సో నేను అబ్రాడ్ వస్తే నా కెరియర్ బాగుంటుందా, లేకపోతే నేను ఎక్కడుంటాను 5 years తర్వాత ఆలోచించండి. లేదా నేను ఇప్పుడు ఎక్కడున్నాను, సో నేను ఎఫర్ట్ చేయగలనా, లేదా లోన్ తీసుకుని ఇక్కడికి వచ్చి కష్టపడాలా అందరిలాగా. సో ఇవన్నీ పాజిటివ్గా రాయండి. సో మీకు ఒక గ్రాఫ్ ఇస్తాను, సో అలా రాయండి. ఇప్పుడు అవసరమా, ఇప్పుడు అవసరం లేదా, అవసరమైనవి ఏంటి. సో అబ్రాడ్ రావడం అవసరమా, సో అందరు వస్తున్నారనా, లేకపోతే మా పిన్ని గారి బాబాయ్ లేదా మా నాన్నగారి వాళ్ళ కజిన్ బ్రదర్, వాళ్ళ తమ్ముడు, ఇట్లా రిలేషన్షిప్స్ ఎవరెవరు వస్తున్నారని చెప్పి మీరు కూడా వద్దాం అనుకుంటున్నారా. సో అలా రాకండి. సో ఆలోచించండి. సో ఇంత చెప్పిన తర్వాత కూడా మీ ఇష్టం మరి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. సో అది మాట. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా హెల్ అండ్ హెవెనే. సో ఆలోచించుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అందరికీ వాట్సాప్లో షేర్ చేయండి అబ్రాడ్ ఎవరెవరు రావాలనుకుంటున్నారో. సో బోరింగ్ కొడితే క్షమించండి.